రావ్యా అక్క మౌనిక లేవలేదా? లేవలే అక్క, రాత్రే జ్వరం వచ్చినట్టున్నది, బిడ్డకు గోలేసినాయి. చిన్న పోయి ఉంటుంది, లేపితే లేతగానే ఆగమ్మ అంటాను. అయ్యో మరో సూది తీసుకొచ్చిన అయిపోవు, నువ్వన్న తీసుకోపోకపోతివి, నాకన్నా చెప్పకపోతివి. ఎవరు తీసుకుపోతారు అక్క? బాబా బయటికి వెళ్ళడే, అత్తమ్మ వెళ్తలేదా, ఈనేటో పోయి ఇంకా అత్తలేడు. తీసుకపోయి సూది వేయించుకొస్తే తక్కువ అవుతుంది బిడ్డకు. ఇక నీళ్లు పెట్టినాక ఇంత వాయిలకేసి ఆమెకు తానం చేయించినాక తీసుకపోతా. ఏందో అక్క అంత చిన్న పోయినట్టు ఉంటుంది బిడ్డ. పరిగెడు గోలు వేసుకున్నావానే? వేసుకున్నా కానీ ఇట్లా బీడిపోయి కూర్చుండే వారికి ఎక్కడ పని అక్కడనే పోతే మరి వారికి అప్పుల పడి ఉంటుంది బిడ్డ. మరి నార్మల్ తిన్నదా? దున్నుతాం. తమ్ముడేది పోయింది? తమ్ముడు పోయిండు. నార్మల్ దున్నాలే, వడ్ల బత్తలు వేసుకురమ్మన్నాం అని చెబుదామంటే వాళ్ళు లేడు. ఇక చిన్నది హాస్టల్ పోయే నా బిడ్డ ఎత్తగారి ఇంటికి పోయినా కానీ ఇల్లంతా బావురు అన్నట్టు ఉంటుంది అవ్వ. అంత మంచిగా అనిపించలేదు. నా బిడ్డ ఉంటే గలగల తిరిగేది ఇల్లంతా. పిన్ని బాబాయ్ అని మంచిగా ఘనంగా పిలితే సందడి ఉండేది నా ఇల్లు. ఇప్పుడు ఆమె పోయిన కాంచి ఇల్లంతా చీకటి అనిపిస్తుంది నాకు. మరి ఒకసారి ఫోన్ చేయకపోయినా బుజ్జికి? చేయనని చెప్తాను నా బిడ్డకు. ఇన్ని పెయిన్లు ఉన్నాయి కదరా బుజ్జి? అప్పుడు తాతప్పుడు తమ్మునప్పుడు ఊకే మనం నీళ్ళలో మునుగుడు కాలేదా, అందుకే పెయింట్లు పడ్డట్టున్నాయి. ఇదంతా ఈరిపోయిన బట్టి ఈరిచేయాలి. ఈడుదులు బాగున్నాయి, మళ్ళీ బాగా అవుతాయి పెయింట్లు. ఉన్నది అత్తమ్మ ఈరిపోయినా కొనాలే. ఫోన్ వస్తుంది అత్తమ్మ. ఎత్తేవలో బాపు. హలో అవ్వా, అంత మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్న బాపు, నువ్వు మంచిగా ఉన్నావానే? అందరం మంచిగానే ఉన్నాం బిడ్డ. అందరు మంచిగా ఉన్నారా? అత్తమ్మ మామయ్య? అత్తమ్మ మామయ్య అందరు మంచిగానే ఉన్నారే. బాపు మౌనిక ఉన్నదా పోయిందే? మౌనికి ఈయనే ఉన్నదిరా. పోలే. బాపమ్మ ఎట్లుందే? మంచిగా ఉన్నదా? దాని పానం మంచిగా ఉన్నదా? అవతోటి మాట్లాడతావా? అయ్యో ఇక మాట్లాడు. మాట్లాడు. హలో అవ్వా, ఎట్లున్నవే? ఆమె అంతా మంచిగా. సుమతవ మంచిగా ఉన్నదా? అందరం మంచిగానే ఉన్నాం. సుమతవకి ఫోన్ ఒకసారి. సుమతవకి ఒకసారి మాట్లాడతాను. ఇక మాట్లాడుతా. హలో అమ్మా, మీరు మంచిగా ఉన్నారా? అంత మంచిగా బిడ్డ. నువ్వు అంత మంచిగా రా నాని? అంత మంచిదేనమ్మా. మరి బావా పొలకు జరంతా వచ్చినా రాకుండా మంచిగా పని నేర్పు. అది ఉత్తుత్తగానే అలుగుతుంది, మావ కాదు. నాకు తెలియదు అమ్మా, మీరు చెప్పాలా? నాకు కూడలు కదా అది. ఇది వచ్చినా రాకుండా నువ్వే ఓర్చుకోవాలి. ఇది కాదు, నువ్వే పని నేర్చుకోవాలి బిడ్డ. మంచి నేనెందుకు గొప్పడతా? నేను గొప్పడా. ఓకే గద్దరియా కాను మావ కాదు, మంచిగా మంచిగా చేసుకో. సరే కానీ ఇటునే మాట్లాడతా చెల్లె. అన్నమ్మ చెల్లె మంచిగా ఉన్నారా అందరు? మంచిగానే ఉన్నవే అన్న. మీరు మంచిగా ఉన్నారా అన్న? సరే చెల్లె, మీరు అందరూ మంచిగా ఉంటే మాకు సంబరమేరా. ఇళ్ళకి లేస్తుందా? పొద్దుటి కూడా లేస్తుందా? చేస్తుంది కాదోటి ఇదోటి. అత్తమ్మని ఇది చేత్త పట్టు, అది చేత్త పట్టు అని అంటుంది. దాన్ని ఏ వచ్చిన పని చేస్తుంది అన్న. నా బిడ్డలు ఎక్కడే చూసుకుంటానే, నువ్వు ఎందుకే మళ్ళీ చెప్తాను? అదే కదరా, నువ్వు నా బిడ్డ లెక్క చూసుకుంటావనే కాదురా నేను నా ఆశ కూడా. నేను చూస్తలేనా దాన్ని చిన్నప్పటి నుంచి?
నాకు తెలియదా దాని గురించి? అలుగుతే ఉన్నది ముత్తంత సేపు అలుగుతుంది, మళ్ళీ అదే మాట్లాడుతుంది అత్తమ్మ అని. సరే చెల్లి, మీరు అందరు మంచుకుంటే మేము మంచుకున్నట్టేరా. కాకపోతే వాడికి వచ్చిన కాంచి ఇల్లంతా చిన్న పోయినట్లుందని ఒక్కటే రందికి అంతే. ఇక అవ్వండి ఫోన్ చేయి ఒకసారి అంటే చేసిన చెల్లె. సరే అన్న మరి అవ్వనైతే టైంకి గోళ్ళు వేసుకోమని చెప్పు. ఊకే మందలించుకుంటూ ఉండవాను వదిన ఇట్లా, అది ఏదో ఏదో ఆలోచిస్తుంది అది. సరేరా, మంచి చెల్లి. అవ్వ మాట్లాడుతున్నా. ఇక దానికి ఇంత రంది ఉండదా అని. ఇక మంచిగా ఉన్నది అట్నమ్మా. మంచిగానే ఉన్నదంట. మీరు ఎందుకు రంది పడతారన్నా, నేను నా బిడ్డ లెక్క చూసుకుంటా. నా బిడ్డోటి నా కొడలోటి అనే, నాకు బిడ్డ అయినా కొడలైనా ఒకటేనా అని మా చెల్లె మంచిగా చెప్పింది. కళ్ళలో నీళ్ళు తిరుగుతాను. ఎంత అయినా మనం మనం ఒకటి అవుతాం అవ్వ. మంది అవుతారా అని మనకు జ్ఞానోళ్ళు మేనోళ్ళు ఎంతైనా ఏదైనా పని చేస్తాను అట్లా వాళ్ళు అత్తరు. చేస్తాను. చేస్తుంది. ఎందుకు చేయదు? కూరపు వండి వచ్చేదనే అంటుతుంది. కావ్య తమ్ముడు ఎడిపోయాడు? ఏమేటో ఊళ్ళమ్మ కన వేయండి, ఇదివరకు అత్తలేడు. వాడు వచ్చినాక దోలి వడ్ల బత్తాలు వేసుకురమ్మంటాము. ఇవాళ నార్మల్ దున్నాం వెనుకైతే అందు నువ్వు అన్నట్టే ఇక దుంతాయి వెళ్ళబోయి. ఈ కమలాపురం పోయి వడ్ల బత్తాలని వేసుకొస్తామంటే పొద్దున అన్నంగా పోయినవాడు ఎటు పోయినవాడా? ఇంకా ఎంపీటీస్ దగ్గర పోయినా. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మా ట్రాక్టర్ గురించి మాట్లాడదాం పోతే సిఐ గారితో మాట్లాడిండట. ఎంపీటీసీ గారు కూడా పోయినరట. వాడు ఏమి ఇష్టట్లేడట నా ట్రాక్టర్ రోడ్డు. ఏమో తీయరాదయ్యా, పైసలు పాడవాడ పైసలు లేకుంటుంది. ఆ పైసలు అయితే మాత్రం నా కొడుకు లేచేస్తాడా, మీ అయ్య లేచేస్తాడా? వాడు ఏమి ఇచ్చినందుకురా? వాడు ఇస్తే మాత్రం దేనికి మొదలవుతుందిరా? చెట్టు అంతా నా కొడుకు పోయిండు, నా అయ్య పోయిండు. వాడు ఇచ్చే పైసలు నాకెందుకురా? మనకు జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి జరగకుండా ఉండాలిరా. తాగి బండ్లు నడుపుడు, మందిని గుద్దుడు, కడుపు కోతలు మిగిలిస్తానురా కన్నులకు. నేను అన్నోడు పోయిండు, నన్ను కన్నోడు పోయిండురా. ఈ పరిస్థితి అయితే ఏ కుటుంబానికి జరగకుండా వానికి తగిన శిక్ష అయ్యేటట్టు పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడి నువ్వు ఎంపీటీసి వాడిని జైలుకు పంపర్రా. ఏం లాభం అన్న, జైలు పంపితే ఇట్లా పోయి అట్లా వస్తాను. రోడ్ల మీద మళ్ళీ తెల్లారు తిరుగుతాను. మంది సంవత్సరాలు ఆగా చేస్తారు, ఏం లేదు. ఎట్లా ఎన్నోడు మారుతుందోరా? ఈ తాగుడు ఎప్పుడు బంద్ అవుతారా? తాగి బండ్లు నడపద్దు, తాగి బండ్లు నడపద్దు అంటే ఎవరు మాట వింటలేరు కదరా. తాగుడు వచ్చి బోళ్ళ గుద్దుడు, వాళ్ళ కడుపు కోత మిగిల్చుడు తప్పితే ఏమున్నదిరా ఇంట్లో. వాడు పైసలు ఇస్తే మనకు మొదలవుతుంది. అయితే తీయ్యా మన ఉసురు దాకదా వానికి. గంత అనుకునే ఊకున్నాడు తప్ప ఏం లేదు వదనే. అన్న నువ్వు అన్నట్టు నిజమేనే. ఒక్క క్షణం ఆగితే వాడు వెనుకైనా మన కొడుకు ముందైనా కొడుకు మన బాట ఖర్చు. ఒక్క క్షణం గంతనే మిస్ అయిందన్న. తాగిన వాడుకో వాడు బాగా స్పీడ్ వచ్చిందట. అక్కడ మనకు నాకు మొన్న అయిపోతే చెప్తాండ్రు. వాడు ఇంకో ఇద్దరు ముగ్గురు గుల్తాండాట. పాపం వాళ్ళు ఆ గడ్డకు పడ్డరు. మన కొడుకు కలిగింది అది. ఏమో తీరా తమ్మి, ఊకున్నా చాలు, ఉసురు అన్నా చాలు. నా ఉసురు తగలకుండా అయితే ఊకోదురా వారికి. నాకు కడుపు కొత్త మిగిలిచ్చిండ్రా నాకు వాడు. అయితే మాని మీద మన్ను మన పాపం దాకదా మాకు. గట్ల కాదయ్యా, వాడు ట్రాక్టర్ గుద్ది ఇద్దరు పానాలు పోయినాయి. ఇది ఊరు ఆడివా, ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నాడు, వాళ్ళు అడగరా? వాడు చచ్చిపోతే కూడా గిట్లా వచ్చి ఊళ్ళో ట్రాక్టర్ రోడ్ వచ్చి మన ఇంటికి వచ్చి ఇట్లా మందలు ఇయ్యలే. మళ్ళా వీళ్ళే తెలియదా? వీళ్ళు అడగరా? వాడిని నీళ్ళ తీసి అడగరా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తానులే. వాడిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సిఐ గారి దగ్గర కూడా పిలిపించింది 4 సార్లు. అయినా వాడు దొంగతలేడట. ఇక మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నీ కేసుకు పోతా అంటే కేసుకు పోతా, ఏమైనా పెట్టుకోమని వాళ్ళు కేసు పెట్టుకొని నీ కేసుకు పోతా అంటున్నట్టు. వాడు గుండోడు తయారైంది. వాడు వానికి ఎట్లయినా జైలు ఏం చేద్దామన్నా, ఇక తప్పుతుందా జైలు అయితే కావచ్చు. నువ్వు బాధపడకన్నా. ఊరికే 4 సార్లు మనం వాని గురించి ఆలోచించుకోమని బాధపడదు తప్ప ఏం లేదు. మన ఉసురు మన ఏడుపు వానికి దాకదా? తీయరాదా? ఏమో అడగాకుంటున్నాడు దాకదా? బుజ్జి లేచిందానే? లేవలే, ఆమెకు కొద్దిగా జ్వరం వచ్చింది, కొద్దిగా చానక లేత్తమ్మా అంట. అదే రాత్రి గోలెత్తివి కదా, తగ్గలేదా? జారలే జ్వరం ఆమెకు. జారలేదా? ఆ డాక్టర్ పంపే గురించి ఆ కమలాపురం పోయి వడ్ల బత్తాలు వేసుకున్నప్పుడు మౌనిక పోయి లేపోషెళ్ళ లేపు రాదు మరి. లేపుతా, మొహం కడిపించి. ముఖం కూడా కడగలే ఇంకా. ఏ బిడ్డ, ఆ పొలం మోగంటే తీసుకుపోతుంది, బాయ్ కడిపోతుంది. బావా
లేరాదు బిడ్డ మొహం పట్టుకుని నువ్వు ఏంది లేవు ఒకసారి కూర్చో ఏంది ఏమనుకుంటుంది ఏంటి అంత డల్ ఉంటాను ఏంది బిడ్డ సాధన అయితే లేదమ్మా. శాతం అయితే లేదా అయ్యో జ్వరం జారినట్టున్నది కాదు బిడ్డ ఇంకా పెయ్యి కాలుతుంది అట్లే రాత్రి దాకా అంటే ఇలా పోతివి నాకు గోలేసుకుంటే సాల్తీ అమ్మ అంటివి మౌనిక ఏడిదే ముగదయ్య ఉన్నట్టుంటాను వేసి అప్పుడు చేస్తావు నేను మాట్లాడుతా అంటే కొంచెం అయినాక లేపుతుంది నేను వస్తాను. అప్పుడు లేపితే నేను కాసేపు వండుకొని అమ్మ అంటివి మళ్ళా వండుకుంటా అనబడుతుంది లేచి ముఖం కడుకుందిలే ముఖం కడుకుంటే కొద్దిగా అలకా ఉంటుంది పానం అవి ఉడికిళ్ళు కాబెట్టినాయి ఉడికిళ్ళతో కడుకుందిలే బాబు వచ్చిండు వడ్ల బస్తాలకు పోతాడట అట్లే నేను దావకాన కూడా ఉంచుకొని వస్తాడు మళ్ళీ బాబు పోయినాక నేను ఎక్కడికి ఉరుకోను సరేపా నేను వస్తా. నువ్వు ఏమో జాస పెట్టుకుంటానో నీ బిల్తో కడ పెడతానో మనసు తింటలేవు చక్కగా నేను మాట్లాడుతా అంటే ఓది ఆలోచిస్తాను ఏందో నువ్వు అన్నం కూర అయింది. అరవింద్ మామ ఎప్పుడు వస్తారు మరి తినేటందుకు? మరి ఆ కూర సరిపోతుంది అత్తమ్మ, కొంచెమే వండినాం కదా. సరిపోతుంది. సరిపోతుందా? ఎక్కువ కూర కలపరు వీళ్ళు. అయిపోయిందారా? ఏంటిదమ్మా అయిపోయేది? ఆ మోటార్ ఖరాబ్ అయింది. బాబు మోటార్ పట్టుకుని కమలపూర్ పోయిండు. అయ్యో ఆ ఇద్దరు కూలర్లు మిల్లి తొక్కలే వచ్చిర్రు. బాబు నేను సర్ది పట్టుకుని బాయ్ కడి రమ్మంటాడు. సరే తిని పోతా. ఒకటి ఎట్లా అవుతుంది ఇంకా సర్ది పెట్టిపోయి ఇదంతా సర్ది పెట్టి మీరు కూడా అన్న తినూరి. సరే నువ్వు అన్నం తిన్నాకడికి రారా మళ్ళా. కొంచెం పెట్టే బాగా పెట్టకు గిన్నెత మామిడికాయ తొక్కే నేను పోతాను కానీ మీరు తినూరి. ఓకే మామిడి పళ్ళు కోసుకొని తినూరి బట్టి ఖరాబ్ అవుతానే. అన్నం తినూరి. బావా అన్నం తిందుద్దా? అరవింద్ వచ్చిండు. అత్తమ్మ నీకును అరవింద్కు అన్నం పెట్టమంది. అవునా? ఒక ధ్యానంగా తింటానే. చాయ్ ఉంది ఏమన్నా తలకాయ నొత్తాను. ఇంక తినే టైంకి చాయ్ ఏంది? తిన్నాక తాగుద్దా? ఇంకో ధ్యానంగా తింటా కానీ నువ్వు తిన్నావా? నువ్వు తింటే నీతో తిందామని. సరే కొద్ది ధ్యానంగా తిందాం. ఆగలేదా ఇప్పుడు? ఇప్పుడు ఏమైతలేదు. ఒక ½ అయితే మీటింగ్ అయిపోతుంది. మీటింగ్ అయిపోయినాక ఇద్దరం కలిసి తిందాం. వాడు బాయిగంజలు వచ్చింది కదా వానికి పెట్టుకో ఫస్ట్. బాబు వచ్చిందా? లేదు రాలేదు మామయ్య. మోటార్ కాలిందట కమలాపూర్కి తీసుకుపోయిందట. సరే మనకైతే పెట్టుకో ఫస్ట్. సరే ధ్యానంగా తిందాం. ఇగో అరవింద్ ఏమైంది అరవింద్? ముఖం అంతా గుంజుకపోయింది. చేను కాడ పని బాగైందా? లేదు అది నేను మోటార్ ఖరాబ్ అయింది. అది గుంజడానికి బాగా ఇబ్బంది అయింది. మంది ఎవరు లేరా మరి బావి చుట్టూ? మన పక్క చేను ఉన్నాడు. ఇక నేను బాబాయ్ ముగ్గురం కలిసి గుంజినాం. కాదు అది నేను చిన్నప్పటి నుంచి పనులు అలవాటు ఉంటేనేమో చేస్తున్నాను. మనకు అలవాటు లేని పని బాగా ఇబ్బంది అయింది. అయినా ఏం గత్తి 4 రోజులు ఎత్తే అది అలవాటు అవుతుంది. అంతకుముందు జాబ్ చేసినావు కదా అరవింద్ నువ్వు. ఇప్పుడు ఏమైంది మరి? ఆడ జీతం తక్కువ ఇస్తారని ఇటు వచ్చిన. ఇక మళ్ళీ వేరేదైనా చూసుకోవాలి. ఇటు ఉండదు అసలు. మా తమ్ముడు కూడా ఇట్లనే జాబ్ కోసం మస్తు కష్టపడ్డాడు అరవింద్. అటో ఇటో వాని కష్టానికైతే జాబ్ అయితే వచ్చింది. మంచిగా సెటిల్ అవుతాడు అనే టైంకే ఆ దేవుడికి ఇట్లా చేసిండు. ఇన్ని రోజులని బాధపడతావు కదా నేను వీకెందుకు గుర్తు చేసుకుంటాను. సరే కానీ మీరు తిన్నారా? లేదయ్యా ఇంకా. అన్నకేదో మీటింగ్ ఉందట. ఒక అర్ధగంట అయినాక తిందామన్నాడు. అన్న కూడా తింటే? తినలే. ఇద్దరు కలిసి తింటారా? సరే వదిలే. సరేనయ్యా. నీకు అన్నం కూర గిట్లా తక్కువ పడితే పిలువు అరవింద్. సరే వదిలే. వచ్చి పెడతా. సరే వదిలే. పెద్దబాబు రాలేదా బిడ్డ? శారదా? అయ్యో రాలే కాదు పెద్దమ్మ, ఒక్కదాన్ని వచ్చిన వత్తనామా రాలే. పెద్దబాబు మోటార్ కాడికి వేయండు. గదేనాట తమ్ముడు చెప్పిండు, అందుకే ఆగమా ఊరికొస్తాను. ఇక మెల్లనే రా మెల్లనే. పెండ పాడుగాని రోగ పెండ కొడతాను. ఓ పెద్దమ్మ వడలే వడకు గావరావుడే అట్లా పోతే ఇబ్బంది కాదు పెద్దమ్మ. ఈ పెద్దబాబు అటే వేడు మోటార్ పట్టుకుని వేయండి ఇంకా అత్తలేడు కదా. ఆడ మంది గిట్లు ఉండొచ్చు పెద్దమ్మ. మంది ఉంటే ఇక లేట్ అవుతుంది కదా మోటార్ కాడ. అన్నం తినలే ఏం తినలే పొద్దుగాల నుంచి అయినా. అయ్యో కొంచెం కూర్చున్నాం పడ్డే పుల్ల. ఇప్పుడే కూర్చున్నాం పెద్దమ్మ. తొందర పెట్టుడు అయిపోతే ఇంటికన్నా పోతుంది కదా. ఎండకంతేటో అవుతుంది.
ఎంతసేపా అరవింద్ గడ అత్తరు నన్ను మంచిలు పట్టుకొస్తాడు చల్లటి అంటే అత్తరాడు కదా. పెద్దమ్మ మరదలు పని చేస్తుందా ఇంట్లో? ఇక పని అంటే ఏడుతుంది ఇక ఇంత ఇల్లు ఉడుతుంది బోల్లో ఉంటుంది ఇంత బియ్యం గడి పెట్టే అంటే బియ్యం గడి పెడుతుంది కానీ ఇక కూర ఇట్లా ఇంకా అండత్తలేదు. ఇక కూరగాయలు కోసిస్తుంది కానీ అండత్తలేదు. వాళ్ళ ఇంటికాడ ఎన్నడ చేసింది వాళ్ళ చిన్నవ్వ వాళ్ళ అవ్వనే అండే ఎన్నడు పోయి కడిగోలే. అది ఇక నేర్పాలే మెల్లమెల్లగా. తమ్ముడు మరదలు జాబ్ చేస్తాడా పెద్దమ్మ? మరి ఏ మరదలకు జాబ్ ఎక్కడిది? మరదలకి ఇంకా జాబ్ రాలే, తమ్ముడు ఒక్కడే జాబ్ చేస్తాడు. మరి వచ్చిందని అన్నారు అయితే అందుకనే అడుగుతాను పెద్దమ్మ. ఏ రాలేదే, మరదలు జాబ్కి అప్లై చేసిందట. ఇద్దరికి జాబ్ వచ్చిందంటే ఇక పోయి హైదరాబాద్ ఒకరు అన్నీ ఉంటారు కావచ్చు. ఇక అదే ఇక్కడ కాలం రోజులు మంచిగా లేవు, మనుషులు కూడా మంచిగా లేరు, చెప్పుడు మాటలు బాగా ఉన్నాయి ఇక్కడ. నేను చూస్తలేనా చిన్నప్పటి నుంచి ఎవరి మాటలు ఏం పట్టించుకోదు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది చూద్దాం. ఇక ఇంత జాబ్ వస్తే ఇక వాళ్ళది వాళ్ళు ఇక ఇంత బతుకుతారు చేసుకొని. కానీ వేసిన తమ్ముని కూడా కలిసి ఎక్కడైనా వేసి తమ్ముని కూడా ఇప్పుడేడా ఇక మనకి వచ్చేయడం వరకు చూస్తాం. కనుక ఇప్పుడే వేయం. మా బాబు గట్ల చచ్చిపోతాడు అనుకోలే, బాబు చచ్చిపోయాయి, మా అల్లుడు చచ్చిపోయాయి. ఒక్కనాడు కూడా ఇంత కళలు కనబడతలేడు. ఏం పాపం చేసినో ఏందో. నేను మా అల్లుడు కనబడతలేడు, మా బాబు కనబడతలేడు. ఏం చేస్తావు పెద్దమ్మ, బాధపడకు తీయగా. మరి ఏం చేద్దాం, ఎప్పటికీ మనం అనుకున్నట్టు అయితే పెద్దమ్మ. ఇక మా అవ్వ ఆయే ఇటు మొక్కడ 4 వద్దులు ఉండిపోదు అని అంటే అది రాదు. అప్పుడు అవి ఉన్నప్పుడు గట్టనే ఇప్పుడు గట్టనే. ఏంటంటే నీ ఇంటికాడ పొద్దు పోదు బిడ్డ అంటది. ఏం చేయాలి? నేను పోయి ఆడ ఉందామంటే ఇక నాకు ఈ పనులేనే. నేను ఏడు ఉండత్తది. మరదల కడుపులో ఊడతాడు తీ తాతయ్య. చూద్దాం భగవంతుడు అయ్యా ఏం చేస్తాడో. ఇక భగవంతుడు అదే మరదల కన్నా చెల్లి మా అల్లుడో కోళ్ళో వస్తే నిమ్మలం అవుతుంది ఇక నీకు. దా పెద్దమ్మ చెల్లి పెట్టి పోదాం. వీడు అత్తెగ్గినని మంచి లాగుదామని అంటే వీడు ఇంకా అత్తలేడు. చీకటి పడుతుంది. నేను చెప్పండి రారన్న ఫోన్ పట్టే ఒత్తుకుంటున్నాడు కావచ్చు. ఇక వాడు ఇంటికాడ అయ్యలేడు కదా, నేను లేడు కదా, ఇక గదే పని చెప్తాడు వాడు. ఒకసారి ఎత్తలేదు ఆకిలి అంతా దుబ్బే. కావ్య బావా అక్కడ మంచిగా వెళ్దాం అనుకోండి. తెమ్మడిది. అక్క ఏం చేస్తాను బావ కూడా మంచిలు పట్టుకరా గిన్ని. వడ్ల బత్తాలు ఇవిరా మన ఇంటికాడే చెప్తాను. బ్లడ్ తక్కువ ఉందట, మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది, కరెక్ట్ ఫుడ్ తీసుకో అని చెప్పి మాట్లాడింది. నువ్వు ఇట్లా కూర్చో బిడ్డ, ఇట్లా కూర్చో. అంతగానో ఏం ఆలోచిస్తాను బిడ్డ? మరి నువ్వు ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు తల్లి. బాబు కన్నా చెప్పాలి, నాకన్నా చెప్పాలి. ఇది చెప్తలేదన్న, డాక్టర్ కూడా గట్లే అంటాడు. బాగా లోతుగా ఆలోచిస్తుందా ఏమే? అంతగానో ఆలోచనలు ఏమున్నాయి? మీకు ఎంతమంది పిల్లలని అడుగుతాడు. అడగరా అనే దాని ముఖం చూస్తే మొత్తం గుంజుకపోయింది. అప్పట్లాగా ఉన్నదా? చెప్పరాదు బిడ్డ. చెప్తలేదు నేను ఎంత అడిగినా చెప్తలేదు. ఇట్లా పుందాపన పడి బాగా ఆలోచిస్తే మెదడు ఖరాబ్ అయితే బిడ్డ. నీకేమో నాపదైతే మాకు చెప్పే, ఆర్చేందుకైనా తీర్చేందుకైనా బాబు నేను ఉన్నాం కదా బిడ్డ. నన్ను చూస్తానేది బిడ్డ? చెప్పు బిడ్డ, పెదాపు చెప్పు. ఏంది బుజ్జి బెల్లం కొట్టి రాయెత్తుకుంటాను? చెప్పరాదు. ఏందో పొద్దున్న నుండి అడిగినా చెప్తలేవు. అయితే ఇప్పుడు పెదాపు కానీ చెప్పరాదు. ఏం లేదు పెద్ద బాబు, ఇప్పుడు ఆయన జాబ్ చేసే ఆఫీస్లో పైసలు తక్కువ ఇస్తలేరట. అందుకని వేరే జాబ్ చేసుకుంటా అని తిరుగుతాడు. అక్కడ ఏ జాబ్ అనేది దొరుకుతలేదు. ఇవన్నీ కాక ఏదో ఒక బిజినెస్ పెడతా అని పైసల కోసం ఇంట్లాడుతాడు. మంచి పని బిజినెస్ పెడితే నయమేనే. అక్కడికి వచ్చింది అనుకో మంచిగా శ్రీమంతులు అవుతారు. ఏమవుతుంది? బిజినెస్ పెట్టింది మంచి పనేనే. కాకపోతే ఇక అప్పుడు పెళ్ళైన కొత్తలో నాకు ఇంత బంగారం తీసుకున్నాడు బయట తీసుకొచ్చి. మొన్న అప్పట్లో నాకు ఎగ్జామ్ ఫీజు ఉండే. ఎగ్జామ్ ఫీజు కోసం పైసలు అడిగితే కడతా అని చెప్పిండు. తీరా టైం డేట్ అయిపోయాక తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏం చేసుకోవాలో టైం మీద తీసుకురాకపోతే నేను కొద్దిగా అరసిన. నువ్వేమైనా చేసేదానివా, ఏమైనా చూసేదానివా, నీకు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలని ఒక్కని ఎక్కడికి వెళ్ళొస్తాయి అని మాట్లాడింది. సరే తీయని నేను సపరేట్గా కూకున్నా. మరి ఇంట్లో పరిస్థితులు గట్ల ఉన్నప్పుడు పెద్దబాబు కన్నా మీ బాబు కన్నా ఫోన్ చేస్తే నీ పైసలు కొడితే నువ్వు ఫీజు కట్టుకున్నావు కదా. చెప్పవా బిడ్డ? మీరు లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది బిడ్డ? మీరు మంచిగా ఉంటేనే మేము నిమ్మల్గా ఉంటాం కాదు బిడ్డ. నీ దాకెందుకని వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేసి అడిగిండే. అడిగితే నువ్వేమన్నా మాకు ఇష్టం ఉన్న పెళ్లి చేసుకున్నావా, చెప్పక చేయక పోయి ఎవరినో తీసుకొచ్చుకున్నావు, అదే నా మేనకోడల్ని చేసుకున్నట్టయితే ఇంత కట్నం వచ్చు, పైసలు వచ్చు, భూమి వచ్చు, నువ్వు మంచిగా ఉండపోదువా అనుకుంటా మాట్లాడిర్రు. అన్నారా బిడ్డ? ఏ తల్లిదండ్రులైనా అంటారు అట్లనే. మంచిగా బతికితే ఇవ్వలేమన్నారు కానీ చెడుగా బతికితే గట్టిన కాదు బిడ్డ. ఇప్పటికైనా రమ్మను, ఆయనతో మాట్లాడతాం బిడ్డ.
నీ జీవితం ఆగమైతే మేము చూసుకుంటూ కూర్చుంటావా? ఆ దగ్గర లేకున్నా ఎన్నో అప్పో సప్పో చేసి ఇస్తాం, బిజినెస్ పెట్టుకుందరు. ఆయన రమ్మని బిడ్డ, ఆయనతో మేము మాట్లాడతాం. ఇప్పటికీ మన ఇల్లు పెద్ద పొలిపోయిన బతికైపోయింది. ఉన్నోళ్ళమన్నా మంచిగా బతుకుతాం బిడ్డ. నువ్వు అక్కోళ్ళే కదా ఇప్పుడు ఇంటికి మాకు తీరా, మాకు నిండుగా కనపడేది మీరే కదా బిడ్డ. వాళ్ళు చెల్లె చిన్నపిల్లేనే, అన్నవాడు అనంతగా అంతేనే. మీరన్నా సంబరంగా సుఖంగా ఉండకపోతే ఎట్లా బిడ్డ? రమ్మను, ఆయన రమ్మను బిడ్డ. నూటికి 100 వాళ్ళు నయం. ఇప్పుడు మనమే చెయ్యాలి. వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు, మన పిల్లలు కోసపుచ్చుకుంటారు. లేదే పెద్దమ్మ, నేను అట్లా కూడా చెప్పిన, నిన్న బాపుకి చెప్పిన, మా బాపుతోడికి ఇట్లా చెప్పినా నిన్ను రమ్మంటుండు రా అని అంటే మీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో తిట్టింది నాకు గుర్తు లేదా, నేను మీ వాళ్ళ కాడికి వచ్చి అడుక్కో అన్నా, నాకు గతి లేకున్నానా అని చెప్పి ఎట్లా పడితే అట్లనే మాట్లాడిండు. అవన్నీ మాట్లాడినట్టేనే మళ్ళీ నిన్ను నీ వాళ్ళు ఏం తెచ్చిల్లా నీ అత్తగారన్న బట్టి ఇట్లా ఈ మాటలు పడడం మంచిగుండదా అని బిడ్డ. ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు బిడ్డ. ఆయనతోటి మేము మాట్లాడతాం బిడ్డ. మా ముందట ఆయనకేం చిన్నతనం బిడ్డ. మేము ఎట్లయినా పోవా, మేము పేదోళ్ళమైనా ఆయన కాళ్ళు మొక్కటోళ్ళమే, చిన్నోళ్ళమైనా ఆయన కాళ్ళు మొక్కటోళ్ళమే. మీరు మంచిగుంటే మేము మంచిగుంటాం బిడ్డ. మీరు సుఖంగా సంతోషంగా ఉంటేనే కాదు బిడ్డ మేము 4 రోజులు బతికేది. ఏమంటాను బిడ్డ, రానంటాను మన ఇంటికి? ఆయన రానంటాను బాపు, రాకుంటే రాకవైతే నేనే ఆడిపోతా. నాకేమన్నా గట్టిగా ఆపద వచ్చింది అనుకో, నేను మీకు ఫోన్ చేస్తుంది. అంత ఆపద వచ్చేదాకా చూసుకోక బిడ్డ. కాదు బిడ్డ, గట్టిగా ఆపద వచ్చినాక ఫోన్ చేస్తా ఉంటాను. ఆపదకి గట్టి ఆపద అయిన తర్వాత, సీరియస్ అయిన తర్వాత, జారిపోయిన తర్వాత మన చేతిలో ఏముంటది బిడ్డ? జారిపోక ముందుకి మనం దగ్గరగా ఆగబట్టుకోవాలి, గట్టిగా ఆగబట్టుకోవాలి. అందుకే నేను చెప్పిన. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? ఆయన దగ్గర ఆ మాట తప్పుతుంది, నీ దగ్గర ఇట్లా చెప్పుకోకుండా మధ్యలో నేనే నగిలిపోతాను. ఆలోచించుడికి నలిపోడు ఏడుచుడు చేయకు నువ్వు. సరే, నీ ముచ్చట ఈడికి ఇడిచిపెట్టుర్రి, నేను అడిగి పోయి చెరొక్క పని చేసుకుంటాం. ఒకవేళ నాకు పెద్ద ఆపద వచ్చినప్పుడు నాకు మీరు తప్పించి ఎవ్వరు లేరు కదా, నేను మీకు అడిగి వస్తా, సరేనా? బిడ్డ ఇప్పుడు మమ్మల్ని ఎటు ఉండమంటున్నావు? సుఖంగా ఉండమంటున్నావా, సంబరంగా ఉండమంటున్నావా? ఇక నీ గురించి దమదమతో బతకమంటున్నావు మమ్మల్ని. అంత మంచిగా ఉందో అనేసరికి ఇంట్లో అయింది. నువ్వు కూడా మంచిగా లేకుంటే మేము ఎవరిని చూసుకొని బతకాలి బిడ్డ. మాకున్న ధైర్యం అక్క నువ్వేనే. నీ దండం పెడితే నీ అల్లుని ఎట్లయినా చేసి 4 రోజులు ఉండి ఆయన నొప్పించి మన ఇంటికి తీసుకొని రా. పొద్దున ఏంది నువ్వేం కథో పెరుగన్న బిస్కి తింపిపోద్దు. నువ్వు ఏడవ బిడ్డ, నువ్వు ఏడితే మేము తట్టుకుంటావా తల్లి? గడ్డ గడ్డ ఉండే ముఖం అంతా ఈడ్చుకపోయింది బిడ్డది. రెడీనావా? అయిపోయినా. పోదామా? బొట్టు లేదు ఇటు పట్టు నీ మొహానికి. బుట్ట అలవాటు ఉండదు నాకు. మంచిగా ఉంటుంది పెట్టుకుంటే. సరే పోదామా? అత్తమ్మ రాలే కదా మరి ఇంకా ఎట్లా? అమ్మ వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు. నైట్ అయితే మళ్ళీ ఎప్పుడు పోతాను చెప్పు. మనం చెప్పకుండా పోతే ఏమనుకోదా? ఏమనుకోదు, తమ్మునికి చెప్పినా నేను. ఏమన్నా అంటే నువ్వే చెప్పాలి. ఏమన్నా బయటికి పోదామంటూ మళ్ళీ ఏమన్నా అంటే చెప్పు అంటావు. అత్తమ్మ వస్తుంది. అయిపోయింది కదా, ఎటు పోతారా? హుజరాబాద్ దాకా బయట తీసుకుపోదామని. మరి పొద్దు పోయినాక బయలుదేరు. ఇక ఇది దాకా వర్క్ ఉండేనే, అందుకే రెడీ కావే అట్లా పోయేద్దామని చెప్పిన. దానికి ఒక్క దగ్గర ఉన్నా కూడా కొంచెం అటు ఇటు ఆలోచిస్తాను. బయట తీసుకుపోతే దాన్ని నిమ్మలా ఉంటుందని. అన్ని గిట్ల చేస్తావురా నువ్వు. రేపు సండే కదా, రేపు బోరుతి. నాకు రేపు వేరే పని ఉన్నదని ఇప్పుడు రెడీ కామన్నా. ఎట్లరా మరి? ఊరాగా పొద్దు పోయింది, ఆదివారం పొద్దు వచ్చింది, ఇప్పుడు పోతా అంటారు. నీ ఎంతసేపు పోతామే? ఒక అర్ధగంట, అటు అర్ధగంట, ఇటు అర్ధగంట. నువ్వు చెప్తే ఇనవురా. ఇంకా ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు తెచ్చుకోపోవే నువ్వన్నా. బాబేడి ఆనే ఉన్నారు, పొలం కానే ఉన్నారు. ఈ నిమ్మకాయ ఎందుకు నాకు? పెట్టుకోరా. సరే చెప్పండి రా మళ్ళా. వెళ్ళగోరా బండి మీద. సరే ఫోన్ చేయి మరి, లేట్ అయితే నాకు.